చింతల్ వెంకటేశ్వర్ నగర్లో నివాసముండే నాగమణి, నాగమన్నయ్యలు చిట్టీల పేరుతో గత 12 ఏళ్లుగా 1 లక్ష నుంచి 10 లక్షల వరకు చిట్టీలు కట్టించుకొని తిరిగి చిట్టీదారులకు నగదు ఇవ్వకుండా 4,70,00,000తో ఉడాయించారు. విషయం తెలుసుకున్న బాధితులు ఇంటి ముందు వారి ఫోటోలతో బైఠాయించి న్యాయం చేయాలని నిరసించారు. ఇప్పటికే 8వ తేదీన జీడిమెట్ల పిఎస్లో కేసు నమోదు మోసగాలైన భార్యాభర్తలు ఫిర్యాదు చేశామన్నారు. బాధితుల సంఖ్య ఎక్కువగా ఉన్నందున ఈ కేసును ఈవోడబ్ల్యూలో ఫిర్యాదు చేయాలని సీఐ అన్నారని దీంతో పిటిషన్ను ఈవోడబ్ల్యూలో ఇచ్చామన్నారు. నిందితులైన భార్యాభర్తలను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారని, ఇప్పుడు బెయిల్పై బయట తిరుగుతున్నారని ప్రభుత్వం స్పందించి వారి నుంచి తమ డబ్బులు ఇప్పించాలని డిమాండ్ చేశారు. మొత్తం ఫ్యామిలీ అందరి దగ్గర నుంచి 60 lakhs తీసుకుందండి. తీసుకొని ఇస్తాను అని చెప్పేసి అనింది. మేము మ్యారేజ్ కోసం అని చెప్పి తెచ్చి పెట్టుకున్నాను. ఆమె ఇస్తుంది అని చెప్పేసి సరే ఒక 1 month మ్యారేజ్ ఫిక్స్ అయిన 1 monthలో ఇచ్చేస్తా అని చెప్పి అనింది. మ్యారేజ్ ఫిక్స్ అయింది, ఇవ్వమంటే ఇవ్వకుండా పారిపోయింది. మ్యారేజ్ కూడా క్యాన్సిల్ అయిపోయింది ఆమె కారణంగా. ఎంత దారుణంగా నమ్మించింది అంటే అంత దారుణంగా నమ్మించింది. ఎఫ్ఐఆర్ నేనే ఫైల్ చేశానండి. మొత్తం 4,70,00,000కి చేశామండి. దాంట్లో వీళ్ళందరూ బాధితులే. 35 నుంచి 45 మంది వరకు ఉన్నారు. టోటల్ 4,70,00,000 అండి. మా నాన్న చనిపోతే ఉషాలో మాకు కొంత అమౌంట్ వస్తే ఆ అమౌంట్ కూడా తను తీసుకుందండి. కనీసము ఆ కన్సర్న్ కూడా లేదు ఆమెకి. ఓన్ హౌసేనండి. మేకల నాగమణి, మేకల నాగమున్నయ్య. మాకు వాళ్ళు ఎక్కడున్నా సరే కొంచెం వచ్చి న్యాయం జరిగేలాగా చూడండి సార్. నుంచి సిటీలు వేస్తున్నాయండి ఏమో దగ్గర నమ్మకంగా ఇచ్చింది. తర్వాత నా తరఫున 4-5 మా తమ్ముడు కూతురు పెళ్ళి ఉంటే ఆ పెళ్లి గురించి ఆ పిల్ల వేసుకుంది చిట్టి, 5 లక్షల రూపాయల చిట్టి. ఇదిగో ఇస్తాను అదిగో ఇస్తాను నవంబర్ నుంచి తిప్పింది ఫిబ్రవరి దాకా. ఫిబ్రవరి నుంచి జంప్ అయిపోయింది. ఆ పిల్ల మ్యారేజ్కి వేసుకున్న చిట్టి ఏమో 4,75,00,000 ఏమో చేసింది. మొత్తానికి ఇన్ఫర్మేషన్ లేదు. ఎక్కడో ఇల్లు కొనుక్కున్నారు, అక్కడ డూప్లెక్స్ కొన్నారు, ఇక్కడ డూప్లెక్స్ కొన్నారు అంటున్నారు. కానీ ఈ బాధితులు మాత్రం అన్యాయం చేస్తున్నారు. వాళ్ళు చిన్న కేసు అయితేనే ఎక్కడైనా దొంగతనం జరిగితేనే ఒక ఇన్ఫర్మేషన్కి వాళ్ళని తీసుకొచ్చి ఎంక్వైరీ చేస్తారు. ఇవాళ వరకు అది అలాంటిది చేసినట్టు మాకు తెలియట్లేదు. ఇన్ఫర్మేషన్ చేస్తే ఇంటికి తీసుకురావాలి, బాధితులందరితో మాట్లాడి ఇవ్వాలి కదా. ఇలాంటివి చేయట్లేదు. నేను 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. నాకైతే ₹1 బాకీ లేదు. మా తమ్ముడు కాస్త ఇబ్బందిగా ఉంటుందని చెప్పి ఆ పిల్ల ఇక్కడికి వచ్చి డ్యూటీ చేసుకొని పిల్ల వేసుకున్నా. ఆ పిల్ల తాలూకా 5 లక్షలు రావాలి, మా ఫ్రెండ్కి ఒక 5 లక్షలు రావాలి. అందరం కలిసే వెళ్ళామండి. అందరం కలిసే వెళ్ళేసాం. ఐజీ ఆఫీస్ దగ్గర చేసేసాం. ఇక్కడికి వెళ్తే ఇక్కడ లేదు, డైరెక్ట్ మీరు అక్కడ చేసుకున్నారు కాబట్టి అక్కడికి వెళ్ళండి అని చెప్పారు. అక్కడికే తిరుగుతున్నామండి. అండి నాకు చీటీలు వేయమని మా ఇంటికి వచ్చిందనమాట. ఒకసారి వేస్తే నమ్మకంగా ఇచ్చింది. సెకండ్ టైం ఒక 5 లక్షల వరకు వేసేసరికి చీటీ లాస్ట్ వరకు కూడా కట్టేశాను. రేపు ఇస్తాను, ఎల్లుండి ఇస్తాను అని చెప్పుకుంటూ వచ్చింది. అదో ఇస్తానని చెప్పుకుంటూ వచ్చింది. లాస్ట్ మూమెంట్లోనేమొచ్చి ఇస్తాను, వేరే దాంట్లో పెట్టాను, ఇస్తాను అని అందనమాట. వస్తుంది అని చెప్పింది మనీ. సినిమా అని లాస్ట్ మూమెంట్లో చెప్పింది. మమ్మల్ని అడిగి పెట్టావా నువ్వు అని కూడా అన్నాం. మమ్మల్ని అడిగి పెట్టావా, మేము చీటీలు ఎందుకు అవసరాలు కానీ కదా వేసుకుంటాము అని చెప్పాము. నేను కూడా మా ఆయనకు తెలియకుండా చిన్న జాబ్ చేస్తున్నాను. ఆ వచ్చిన డబ్బులు కూడా నేను దాచుకున్నాను అనమాట. నా పిల్లోడు ఇప్పుడు 5 years బాబు. వాడి కోసమని, వాడి సేవింగ్ కోసమని వేసాను నేను. నీకు అక్కలాంటి దాన్ని మోసం చేయనని చెప్పి మోసం చేసిపోయింది. ఇప్పుడు మా ఆయన కూడా నాకు చెప్పకుండా చీటీ ఎందుకు వేసావని నన్ను కొడుతున్నారు, ఇంట్లోకి రానివ్వట్లేదు. ఇలా నమ్మావు ఆ మనిషిని అని చెప్పి. కొంతవరకు మాకు ఐపీలో కూడా పేర్లు ఇవ్వలేదు. ఒక 15 members వరకు ఐపీలో ఇవ్వలేదు మాకు. తర్వాత ఆమె నన్ను కమిషనర్ ఆఫీస్లో నన్ను ఏమంటుంది అంటే, నేను అడిగేసరికి అక్క నేను ఒక అక్కలా నమ్మి నీకు చీటీ వేసినందుకు నువ్వు ఇలా చేస్తావా అని అడిగితేనేమొచ్చి ఆమె ఏమంటుందంటే, నీ 7,000 8,000తోనే 7 కోట్లు అయిపోయాయా అని మాట్లాడుతుంది ఆమె. 7 కోట్లు అయిపోయాయి అన్నట్టు మాట్లాడుతున్నా. అదే ఎక్కువ నా డబ్బులు నాకు ఇవ్వడానికి ఏమైంది ఆమెకి? ఆమె దగ్గర మనీ ఉంది, ప్రాపర్టీస్ కూడా వేరే వాళ్ళ పేర్ల మీద ఉన్నాయి. వాళ్ళ ఇంట్లో వేరే వాళ్ళ ఫ్యామిలీ పేరు మీద, వాళ్ళ బావగారులు వాళ్ళ పేరు మీద పెట్టింది ప్రాపర్టీస్. అయితే మాత్రం మేము 5 lakhs వరకు వేసాము. 2 lakhs ఇంట్రెస్ట్కి ఇచ్చాము.
ఆ ఇంట్రెస్ట్ కూడా తీసుకోలేదు. చీటీల్లోనే రిమైనింగ్ 7,000 8,000 మంత్కి ఎంత అయితే పెరుగుతుందో అలా అంతవరకు వేసేదాన్ని అనమాట చీటీ అమౌంట్. అది 2 రూపీస్కే ఇచ్చాను. ఎలాగైనా పట్టుకోవాలి, వాళ్ళు ఎలాగైనా మా మీదకి మళ్ళీ రౌడీ షీటర్లు కూడా పంపించింది. ఒకసారి వాళ్ళ తమ్ముడు ఎవరో రంగనాయకులు దొరికితేనేమో పట్టుకున్నాం, మీ అక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని చెప్తేనేమో వచ్చి వాడు రౌడీలు తీసుకొని వచ్చాడు మా మీదకి. మా డబ్బులు తిని మమ్మల్ని రౌడీ షీటర్లతో కొట్టించడానికి చూసింది ఆ మనిషి.